అంటే ఏంటి, కానీ ఏలడం అంటే ఏంటని. అన్నిటికన్నా ముఖ్యంగా అప్పటికే అక్కడ ఒకడు ఏలుతున్నాడని. గురునాథ్ ఈ సామ్రాజ్యాన్ని ఏలుతున్న రారాజు. గత 20 సంవత్సరాల రాక్షస చర్యలకు ఒక గుడి కడితే అందులో ఉండే విగ్రహం అతనిదే. నేను నీలాగే అనుకునేవాడిని. చాలా కష్టపడి నిజాయితీగా ఉంటే జీవితంలో ఎదుగుతామని. కానీ తర్వాతే అర్థమైంది, నిజాయితీగా ఉంటూ కష్టపడి పనిచేయడం అనేది డబ్బున్న వాళ్ళు వాళ్ళ కింద ఉన్న వాళ్ళని కిందే ఉంచడానికి కనిపెట్టిన కనికట్టే సూత్రం అని. రియల్ ఎస్టేట్ రేట్లు ఆకాశాన్ని అంటుకుంటున్న వేళ భూమి విలువ అంచెలంచెలుగా పెరిగి ప్రాణం విలువ కొంచెం కొంచెంగా తగ్గడం ఆరంభమైంది. గురునాథ్ ఎక్కడి నుంచి వచ్చాడో ఎవరికీ తెలియదు, కానీ ఈ నగరంలో బార్ కల్చర్కి కేర్ ఆఫ్ అడ్రస్ మాత్రం అతనే. ఇంకా చెప్పాలంటే హింసని కూడా కళాత్మకంగా చేసేవాడు. కళ్ళ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కాళ్ల కింద ఉంచాలని నమ్మేవాడు. అలాంటి గురునాథ్ మాట పైన మరొక్క మాట ఉందంటే అది అతని భార్యదే. చారులత మాట మాత్రమే గురునాథ్ వింటాడు. చారులతకే ఆమె కొడుకు అమర్నాథే ప్రపంచం. అది మాత్రమే కాదు, ఆమెకున్న గౌరవం, గర్వం, సర్వస్వం అమర్నాథే. నేను తప్పుగా చూస్తున్నా అంటున్నావు, నువ్వు మాత్రం తేలిగ్గా తీసుకుంటున్నావు. ఎందుకు నన్ను నమ్మట్లేదు గురు? గురునాథ్ అధికారం మీద తమ్ముడికి ఆశ కలిగేలోపు అతని ప్రాణాల మీద ఆశ కలిగించి పంపించేసింది. నేను నమ్మలేదు. అయినా ఇక నువ్వు నాతో ఉండటం మంచిది కాదు. నచ్చిన చోటికి వెళ్ళిపో, ఏర్పాటు చేస్తా. అన్నమాట మీద గౌరవంతో అతను వెళ్ళిపోయాడు. ఇప్పటి వరకు అతను ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదు. చారులతే చంపించేసిందని అందరూ అనుకుంటూ ఉంటారు. అదంతా ఒక పుకారు. ఒకసారి బార్లో పాటలు పాడే అమ్మాయితో గురునాథ్కి పరిచయం ఏర్పడింది. అది తెలిసి చారులత ఆ అమ్మాయిని సజీవంగా కాల్చేసింది. అలా చాలా రోజుల వెతుకులాట తర్వాత ఒకరోజు వాడికి కావాల్సిందే వాడి కంటపడింది. दारोगा मिलेगा मार्केट के बाजू। अच्छा ठीक है। సార్ తర్వాత వాయిదా కూడా తప్పకుండా అటెండ్ అవ్వాల్సి ఉంటుంది సార్. ఈ జడ్జి గారు కొంచెం స్ట్రిక్ట్. స్వామి ఏం చెప్తున్నాడు? అలా ఏం కుదరదు. నేను చెప్పేది జరగాలి. ఏదైనా తేడా జరిగితే నా గురించి తెలుసుగా. ఫైనల్ టచ్ ఇవ్వనా? కాల్చొద్దు కాల్చొద్దు.
అంత ఈజీగా చావకూడదు వీడు. ఎవర్రా నువ్వు? మాట్లాడవేంట్రా? ఎవరు నువ్వు? చెప్పట్లేదు సార్. 2 రోజుల నుంచి కొడుతున్నా, నోరు మెదపట్లేదు చూడు. భయపడుతున్నాడు చూడు. ఏనన్నా భయపడుతున్నావా? వీడేనా? రేయ్ కార్తీరా, మా నాన్నని కాపాడింది నువ్వేనా? ఇదిగో తాగు. గిఫ్ట్ రా, తాగు. తాగురా నీ అబ్బా, తాగు. మైకల్ వదిలే. వదలరా. ఏం చూస్తున్నావురా? ఏం చూస్తున్నావు? ఏం చూస్తున్నావు? ఏం చూస్తున్నావు? ఏం చూస్తున్నారా? ఏం చూస్తున్నావు? ఏం చూస్తున్నావు? రోడ్ చూడు, ఆ టోపీ ఓడి పొక్కలాగా. తీ బ్లడీ డ్రైవర్.
రోడ్ చూడరా, రోడ్ చూసి నడుపు. రెండోసారి నన్ను కాపాడా. నీకేం కావాలి? చదువుకున్నాడా? మీలాగే గురు. స్వామి, నార్త్ సిటీలో ఉన్న బార్లన్నీ చూసుకునేది ఎవరు? మన ఆర్కే గురు. వాటినేగా మనం అమర్నాథ్కి అప్పగిద్దాం అనుకున్నాం. మళ్ళీ తాగొచ్చావా? గెట్ అవుట్. డాడ్, అమర్, ఇక మీదట అవన్నీ నువ్వు ఒక్కడివి చూసుకో. ఒక్కడిగానే ఉండు. నువ్వు నా కోసం పని చేస్తున్నావు, నా కోసం మాత్రమే. అర్థమైందా? జాగ్రత్తగా ఉండు. ఇక నుండి నువ్వు ఉండబోయే చోటిదే. ఎంతో నచ్చితే గాని గురు ఇంత చేయడు. రతన్ మ్యాటర్ నేను చూసుకుంటాను డాడ్. ట్రస్ట్ మీ డాడ్. అదే వద్దు. ఏం చేయాలో, ఎవరితో ఏం చేయించాలో నాకు బాగా తెలుసు. యూ కెన్ గో. అది కాదు డాడ్, నా మాట వినండి. నేను చూసుకుంటాను, ప్లీజ్ డాడ్. నో, నువ్వు నోలు అవ్వదు. వాట్? ఏంట్రా, నువ్వు పెద్ద డానా? ఎవరు ఏంటి అని చూడకుండానే కొడతావా? ఆర్కే ఎవరో తెలుసా? నేను ఈ బిజినెస్లో అడుగుపెట్టిన క్షణం నుండి నాతో ఉన్న వ్యక్తి. మీరు నా ప్లేస్లో ఉంటే ఏం చేసి ఉంటారో నేను అదే చేశా. నీ ప్లేస్లో నేనుంటే అలా కొట్టి వదలు, చంపేస్తా. నిన్ను పిలిపించింది మరో ముఖ్యమైన విషయం కోసం. ఏం లేదు, ఒక కత్తి విరిగి ఒంటరిగా నా ఒంట్లో ఉండిపోయింది. గాయం ఎక్కడుంది, చేసిన వాడెక్కడున్నాడో తెలీదు, కానీ ఎక్కడికి వస్తాడో తెలుసు. వాడి కూతురు దగ్గరికి. నేనేం చేయాలి చెప్పండి సార్. అది ఢిల్లీలో ఉంది. నువ్వు వెళ్ళి ఫాలో చేయి. ఎదురుపడగానే చంపే. ఆలోచించకు. ఇద్దరిని లేపే. ఏం రాసుందని చూస్తున్నావా? సకల విద్యలు కలిగిన పురుషుడు ఒక్కడు తనని తాను స్త్రీ చేతికి అర్పించుకున్నాడు. మైకల్ ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్పిన విడో స్పైడర్ అని ఎప్పుడైనా విన్నావా? ద మేల్ అండ్ ఫీమేల్ స్పైడర్ ఆఫ్టర్ దే మేక్ లవ్, ద ఫీమేల్ విడో స్పైడర్ మగ స్పైడర్ని చంపేసి తినేస్తుంది. ఇన్ ఎ వే అన్ని చోట్ల ఆడవాళ్ళు చేసేది అదే, కాకపోతే కనిపించదు అంతే. This is the guy. This is his daughter. గురునాథ్ చావుని రుచి చూడ్డానికి లెక్కలేనని రాబందులు ఎదురు చూస్తున్నాయి.
కానీ వాటికి అతన్ని శత్రువులమని చెప్పుకొని కనీసం ధైర్యం కూడా లేదు. నన్ను వాడుకొని గురునాథ్ని చంపాలనుకున్నారు. దానికోసం చీకట్లోంచి నాకు ఒక ప్లాన్ ఇచ్చారు. ఎవరికి డౌట్ రాకుండా కొత్త వాళ్ళతో ప్లాన్ ఫినిష్ చేద్దాం అనుకున్నాను. కానీ ఇలా జరిగింది. దీనంతటికీ కారణం ఎవరో? నేను అప్పుడే చెప్పాను రిస్క్ అవుతుందని. నువ్వేం కంగారు పడకు. ఆయనకు తెలిసే వరకు మనకు టైం ఉంది. ఈ విషయం ఆయనకి తెలిసేలోపే వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడదాం. అంతవరకు మనల్ని ప్రాణాలతో ఉండనిస్తాడా? హలో, రే మైకేల్, నేనెవరో తెలిసిందా?
తెలిసిందా? నువ్వు నన్ను కిలికినప్పుడే అనుకున్నారా ఇలాగే జరుగుతుందని? మరీ ఇంత తొందరగా నీ పరిస్థితి ఎలా అయిందో చూసావా? చూసావా? అప్పుడే చెప్పాను కదరా, ఈసారి నేను వచ్చేది నీ చావుకేనని. దాన్ని చూసే ముందు ఇంకో ముఖ్యమైన వ్యక్తిని చూడాలి. దీని వెనక ఎవరున్నారు? గురునాథ్ వాళ్ళ అబ్బాయి అమర్నాథ్. To guarantee your father's support. I know that. Okay. I'll talk to my father. Okay, I'll figure it out. Trust me. I will sort it out. Listen, man. Sort it out soon, or else repay us. చెప్పవే, నీకోసం ఏం చెయ్యాలో చెప్పు. ఈ కుక్కని చంపే, ఈ కుక్కని చంపే.
ప్రపంచానికి మొట్టమొదటిసారి అతని సొంత నెత్తుటి మరకలు అంటాయి. అంత తొందరగా చావడు కదా. పేరేంటి? ఆ అమ్మాయికి తినటానికి ఏమైనా పెట్టు. నాకు చిన్న పని ఉంది, చక్క పెట్టుకొని వస్తా. ఏడు చిన్నపిల్లలు చాక్లెట్ కోసం ఇచ్చినట్టు. ఇంటికి అతిథులు వస్తున్నారు. ఒక 20 కిలోల మటను, 10 కిలోల చికెన్ తీసుకో. గుడ్లు చాలా ముఖ్యం. గుడ్లను ఫ్రై చేయి. ఎంతసేపట్లో అందిస్తావు? 15 నిమిషాలు వచ్చేస్తానా? 15 నిమిషాలా? సరే, నేను ఇక్కడే ఉన్నా. అశోక్ మార్కెట్లో. సరే, త్వరగా రా. అలాగే. అంతా నువ్వు చెప్పినట్టే కరెక్ట్గా ఉందన్నా. అన్నా అన్నా మంచిదన్నా. ఉంటా. ఏంటిది ఇంత బరువుగా ఉంది? నువ్వు గెస్ట్ల కోసం స్వీట్ తయారు చేసావు కదా, ఇది కారం.
బాగా ఆలోచించు మైకల్. నేను నీకు ఆశ్రయం ఇచ్చాను, ఆయుధాన్ని ఇచ్చాను, కానీ నువ్వు దానికోసం నిలబడుతున్నావు. నేనే కదా నీకు కావాలి. రా, తనని వదిలే. పాపం. వీడిని బతిమాలుతున్నావా? వీడి చావు చూడని నేను ఉంటే ఎంత పోతే ఎంత. పాపమే సార్, రక్తంతో కడగాల్సిన పాపం. నేను ఇక్కడికి వచ్చింది మిమ్మల్ని చంపడానికి మాత్రమే కాదు సార్, ముందు ఈవిడ్ని చంపడానికి. నువ్వు నా సొంత కొడుకు లాంటి వాడివి అనుకున్నాను రా ద్రోహి. సొంత కొడుకు లాగే కదా సార్ అనుకున్నారు. అవును సార్, ఒక అమ్మాయి కోసం ఇదంతా చేశా. అమ్మాయి కోసం కాకపోతే ఎందుకు సార్ ఒక మనిషి బతకాలి? ఎందుకు 20 ఏళ్ళు కాసుకుని ఎదురు చూసుకుంటూ ఇవాళ మిమ్మల్ని చంపడానికి మీ ముందుకొచ్చి నిలబడాలి? అమ్మాయి కోసమే సార్, కానీ మీరు అనుకునే అమ్మాయి కాదు, మీరు మోసం చేసిన అమ్మాయి. ఈ వయసులో కత్తితో ఏం పనిరా? మా నాన్నను చంపడానికి. గురునాథ్. అంటే నువ్వు ఆ జెనిఫర్ కొడుకువా? గురునాథ్ వల్ల జెనిఫర్ నెల తప్పింది. ఆ తర్వాత గురునాథ్కి పెళ్ళైన విషయం జెనిఫర్కి, జెనిఫర్ ప్రెగ్నెంట్ అయిన విషయం చారులతకి తెలిసింది. ఈ విషయం తెలియడంతో గురునాథ్ జెనిఫర్ని దూరం పెట్టాడు. కడుపు తీయించుకోమని బెదిరించాడు. నీతో పాటు ఉండటం కుదరదు. తీయించేసుకోమని ఎన్నిసార్లు చెప్పాను నీకు? నువ్వు నాతో కలవక ముందు ఆలోచించాల్సింది. ద్రోహం చేసి ఇప్పుడు వచ్చి మంచి వాళ్ళ నటించడం వల్ల ఉపయోగం లేదు. కొట్టేదంటే చేస్తావు. పో. హలో. నువ్వు అక్కడే ఉన్నావని నాకు తెలుసు గురు. వెంటనే అక్కడి నుంచి బయటికి రా, లేదంటే దాంతో పాటు నువ్వు కూడా తగలబడిపోతావు. వచ్చే గురు, నీ గురించి నాకు బాగా తెలుసు. నేను అదో ఎవరు కావాలో తెలుసుకో. వెంటనే బయటికి రా. నువ్వు ఎవరితోనైనా పడుకో, కానీ వారసుడు మాత్రం ఒక్కడే ఉండాలి. అది నా బిడ్డై ఉండాలి. జెనిఫర్ ఇంట్లో ఉండగానే చారులత ఇల్లు తగలబెట్టించేసింది. జెనిఫర్ ఎలాగో తప్పించుకుని కాలిన గాయాలతో తన తండ్రి స్నేహితుని వద్దకు చేరింది. నేను జెనిఫర్ని మాట్లాడుతున్నాను. చెప్పమ్మా జెనిఫర్.
నాకు బిడ్డ పుట్టేంత వరకు బతకడానికి భద్రంగా ఉండే ఒక చోటు కావాలి. గురునాథన్ నమ్మినందుకు తనకు తానుగా వేసుకున్న శిక్షగా భావించి ఆశ్రయం ఇచ్చిన జైలు నుండి బయటికి వెళ్ళడానికి కూడా ఇష్టపడలేదు. అక్కడే బిడ్డకు జన్మనిచ్చింది. నేను చెప్పాను కదా, జైల్లో ఒక పిల్లాడు పుట్టాడు పెరిగాడు అని. వాడే మైకేల్. వాడికి 13 ఏళ్ళు వచ్చే వరకు అక్కడే ఉన్నాడు. కడుపులోనే కాలి కరిగిపోవాల్సిన వాడు. పుట్టాడు, బ్రతికాడు, పెరిగాడు గురునాథ్ మీద పగ తీర్చుకోవడం కోసం. ఒక మాట చెప్తాను విను మైకేల్. అమ్మ చెప్పేది బాగా గుర్తుపెట్టుకో. దీనికి కారణమైన వాళ్ళ ముందు ఆకాశమంత ఎత్తులో నిలబడి అప్పుడు చెప్పు, నువ్వు నా కొడుకువని, జెన్నిఫర్ కొడుకువని.